బంగాళాపల్లిలోకి చేయడానికి బయలుదేరుతున్నారు. అతి భారీ రీతిగా దయచేసి కార్యకర్తలంతా కూడా అప్రమత్తం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. బయటి విద్యార్థులు వారి యొక్క సౌకర్యంతో ఏర్పాటు చేసినటువంటి అతి భారీ రీతిగా పిల్లలు జాగ్రత్త విగ్రహాలు ఉన్నప్పుడు విగ్రహం మీద ఎవరో ఉండకుండా ఒక జాగ్రత్తలు తీసుకోండి. కార్యకర్తలుగా పోలీసులు సహకరించే భక్తులు వారి విగ్రహం చాలా అప్రమత్తంగా ఉండాలి. సూచన తప్పకుండా పాటించి మనకు ఇంకో బయలుదేరి ఇక్కడ మన ఇంటి వెళ్ళడానికి ఇంటి దగ్గర రావడానికి ఇంటి ముందు ముగ్గు ఉండాలి. కల్లాపు దగ్గర ఆవులు అనుకుంటాము. కడపకు పసుపు మామిడాకు ఇలా ఇంటిలోకి వచ్చినప్పుడు దేవతామూర్తుల యొక్క చిత్రపటాలు దేశభక్తుల యొక్క చిత్రపటాలు ఇంటిలో ఉండాలి. ఇవే మన కుటుంబంలో విద్యార్థుల పట్ల పిల్లల పట్ల సంస్కారాన్ని ఉండేది. చాలా దేశాల్లో కూడా విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 2 రోజులు 2 సంవత్సరాల పాటు నిద్రలో కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే తప్పనిసరి అక్కడ చాలా దేశాల్లో దేశం పట్ల జాతి పట్ల వాళ్ళకు గౌరవం అభిమానం భక్తి కావాలని చెప్పేసి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత 2 సంవత్సరాల పాటు వారిని నిద్ర దగ్గర పంపిస్తుంటారు. ప్రతి ఒక్కరు వివాహం చేసిన తర్వాత కూడా ఆ దేశం కోసం కష్టపడినటువంటి జవాన్ల తూముల దగ్గరికి వారి స్నానగా దగ్గరికి పెద్దలు కనిపిస్తుంటారు. ఈ యొక్క మన పిల్లలు కూడా అలాంటి జాతీయ భావ నిర్మాణం కావాలి అంటే మన ఇంట్లో జాతీయ దేశభక్తుల యొక్క చిత్తపటాలు ఉండాలి. అది ఒక చెప్పల వేదిక విగ్రహం వచ్చింది. చెప్ప మీద జాగ్రత్త భక్తుల అవసరమైన భక్తులు మాత్రమే ఉండాలి. కొంచెం ట్రైన్ వాళ్ళు కొంచెం ముందు పంపిస్తే దగ్గరికి రాని పురాతన ఇక్కడ ఇంకా నేను పంపించండి విగ్రహం ఎలా అర్థం చేయాలి అన్నట్టు ట్రైన్ వారి సూచన విగ్రహంగా లోనికి వెళ్ళాలి. నీళ్ళ మధ్య వెళ్ళాలి ఇంకా విగ్రహం. ట్రైన్ వారు సహకరించిన భక్తులు పిఠాపట్ల కుటుంబం మన ఇక్కడ చెప్పడానికి రాష్ట్ర సిద్ధంగా ఉన్నది. కరెంటు మీద జాగ్రత్త ఇక్కడ పోలీసు వారు సహకరించిన భక్తులకు కార్యకర్తలకు మనం పాశ్చాత్య అధికారులకి పోయేసరికి ఇప్పుడు ఎలా ఉందంటే కుటుంబంలో వాతావరణంలో గృహాల్లో ఇంటి వాళ్ళు కల్లాపు పూసుకొని కడపక పూసి అలవాటు తగ్గిపోయింది. ఇంటిలో వచ్చిన తర్వాత గోడలకు రకరకాలైనటువంటి కొత్త వస్తువులు తగ్గిస్తున్నాం. దేవుళ్ళకి ఇష్టపడాలి ఇక్కడ కడపవు. ఇంటిలోకి వచ్చిన తర్వాత ఇది మనం ఇంటినా ఒక హోటల్లో ఉన్నామా అర్థం కాని పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి మన పిల్లలు సంస్థానంతులుగా మన కుటుంబం అత్తామామ చిన్నాన్న పెద్దాన అందరినీ ఇంటికి వస్తే స్వాగతించేలా అందరి పట్ల గౌరవం ఉండేలా వాళ్ళకు సంస్కారం ఏదైతే ఏదైనా తల్లిదండ్రులు తీసుకోవాలి. మా పిల్లలు పిల్లలకి అంటే మన ఇంట్లో అలాంటి ఆలోచన నిర్మాణం చేయట్లేదు. అలాంటి కార్యక్రమాల పిల్లలు ఏదైతే తీసుకెళ్ళట్లేదు మనము. కాబట్టి ఇలాంటి సమస్య వస్తుంది మనకు. కాబట్టి జాగ్రత్తగా సంస్కారవంతులుగా తయారు చేసుకునే ప్రయత్నంలో భగవంతుడు మనకు ఆశీర్వాదించాలని చెప్పేసి ఆ విద్యేశ్వరుని ఈ వినాయక సందర్భంగా మన మొత్తాలకు చెప్పేసి నిమజ్జన మహోత్సవం తరఫున ప్రత్యేకంగా అందరికీ తెలియజేస్తున్నాము. అందరికీ మేము కూడా గణేష్ సాగిస్తున్నాము. తమిళనాడు ప్రజలందరికీ కూడా మంచి హిందూ కుటుంబాలు తయారు కావడానికి వాళ్ళ పిల్లల సంస్కారాలు తయారు కావడానికి మంచి ఆలోచన సహాయించమని చెప్పేసి అలాగే క్రమం చివరికి భజన అయిపోయింది, భోజన అయిపోయింది, భాష అయిపోయింది, దూష అయిపోయింది, భవన్ అయిపోయింది. చివరి యొక్క విషయం భవన్ వేదిక చెప్పబోయే విషయాలు నిమజ్జనానికి సిద్ధంగా మరి అక్కడ ఉన్న కార్యకర్తలు
పన్నెండు వేల చూపించగలరు. ఇక్కడ చెప్ప మీదకి ఇంకో విగ్రహం నాలుగు విగ్రహం సిద్ధంగా ఉన్నది. క్రేన్ కట్టిన వస్తున్నాయి. ఇక్కడ కింద చెప్ప మీద జాగ్రత్తగా భక్తులు జాగ్రత్త. కార్యకర్తలు గమనించిన కట్టిన వస్తున్నాయి జాగ్రత్త దగ్గరికి. విషయము భ్రమణ. మనము ఏ మాత్రం సెలవు దొరికినా ఏ మాత్రం సమయం దొరికినా పిల్లలకు సినిమా తీసుకెళ్తుంటాం, పార్కు తీసుకెళ్తుంటాం, సర్కస్ తీసుకెళ్తుంటాం, టూర్ తీసుకెళ్తుంటాం, విలాస యాత్ర తీసుకెళ్తుంటాం. పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ రోజు అందరికన్నా డబ్బులు బాగా ఉన్నాయి, కష్టపడుతున్నాం, సంపాదిస్తున్నాం. వాటిని విద్యలుగా కష్టపడిగా అవకాశం ఇస్తున్నాం పిల్లలకు. అక్కడ మనం పొరపాటు చేస్తున్నాం. భ్రమణతో ఎలా ఉండాలి అంటే సంస్కారవంతమైన ప్రదేశానికి మాత్రమే మనం తీసుకెళ్ళాలి పిల్లల్ని. మనము అశ్లీలమైన చిత్రాలను తీసుకెళ్ళి అలాంటి పదజాలాన్ని వాడేటువంటి సినిమాలు డైలాగులతో పిల్లలకు సినిమాలు చూపించి పిల్లలు బాగా లేదు పిల్లలుగా ప్రవర్తిస్తున్నారని బాధపడుతూ ఉంటాము. కాబట్టి మనము మన పిల్లలను సంస్కారవంతమైన కార్యక్రమాలకు మాత్రమే మనం తీసుకెళ్ళాలి. సెలవు దొరికిందంటే ఒక గుడికి తీసుకెళ్ళాలి, ఒక సత్సంగానికి తీసుకెళ్ళాలి, ఒక భజనకు తీసుకెళ్ళాలి, ఒక తీర్థయాత్రకు తీసుకెళ్ళాలి, ఒక చిన్న పెద్దమ్మ ఇంటికి తీసుకెళ్ళాలి, అత్తయ్య మామ ఇంటికి తీసుకెళ్ళాలి, అవ్వ తాత ఇంటికి తీసుకెళ్ళాలి. అలా చేసినప్పుడే మన పిల్లలకు బాంధవ్యాల విలువ, మన బంధుత్వాల విలువ తెలుస్తుంది. ఆ బంధుత్వం కాపాడుకోవడం దానికోసం సమయమైన వాళ్ళు తీసుకున్నారు, మంచి సంస్కారాలు తీసుకున్నారు. ట్రాక్టర్ వేసి కష్టపడిలో చిన్నదానికి భక్తులు జాగ్రత్త, పోలీసు వారికి సహకరించలేదు. కార్యకర్తలు మరో వారికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసు వారు సహకారాలు తీసుకొని భక్తులందరూ జాగ్రత్తగా ఉన్నారు. పోలీసు వారికి అందరూ సహకరించాలి. పోలీసు వారి సూచనలు అందరూ తప్పగా పాటించాలి. కొందరు బాగా తెలియజేస్తున్నారు. దూరంగా భక్తులు పోలీసు వారికి సహకరించగలరు. భక్తులు పోలీసు వారిలో ఎవరు వివాదం పెట్టుకోరాదు. పోలీసు వారికి సహకరించండి. భక్తులు ఉంటారు ఇక్కడ, వారు పోలీసు వారి కోసం తప్పక పాటించండి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగగా పోలీసు వారు మన కొన్ని సూచనలు ఇస్తున్నారు. వాటిని పాటించి మనము వారి సహకరించి చేద్దాం. మీడియా, మైక్ అండ్ సౌండ్, ఎలక్ట్రానిక్ మీడియా, అర్చనా స్కూల్ వారు మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, బిఎస్పీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, బీజేఎం కార్యకర్తలకు, ఏబీవీపీ కార్యకర్తలకు, బైసెన్సల్ కార్యకర్తలకు, గంగపుత్ర కార్యకర్తలకు,
వాసవి కార్యకర్తలకు వివేకానంద వారికి కలిసి సేవా సమితి వారికి తెలుగు యూత్ వారికి వివిధ స్వచ్ఛంద సంస్థలు సమాజ్ వారికి రాష్ట్ర పత్రికా సమితి వారికి మరియు దుర్గామాకి మరియు సమరస సేవా ఫౌండేషన్ మరియు అన్ని మోర్చాలకు డివిఎస్ డిజిటల్ వారికి మరియు పరివేణ నిత్యాన్నదాన సత్రం వారికి మరియు సహకరించినటువంటి అన్ని విద్యా సంస్థల అధినేతలకు మరియు వివిధ రూపాల్లో మనకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా కేంద్ర సమితి పక్షాన కృతజ్ఞతాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాం. ఇంత సవ్యంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు గత 2 నెలల నుంచి సక్రమంగా క్రమశిక్షణగా ఒక పద్ధతిగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యనిర్వాహకులందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు శివశంకర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. మనము దేవుడున్నప్పుడల్లా పిల్లల్ని మన బంధుత్వం దుకాణం అవ్వాలని బట్టి చేయడమే కాకుండా గోశాలను కూడా మనం పరిచయం చేయాలి. ఎప్పుడైతే గోసంతని మన కర్ణాటకలో ఉద్దేశిస్తుందో అప్పుడు మనందరికీ ఒక ఆరోగ్యాలు స్థిరంగా ఉంటాయి. గో ఉత్పత్తుల వలనే మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. అందుకని చాలా మంది గోశాలను గోవులు పెంచడం కోసం పశుగ్రాసాన్ని అందిస్తుంటారు. గోవు మూత్రంతో అనేక వ్యాధులు అవుతాయి. గోవు పేడ కాబట్టి వాళ్ళకి కాపాడుతుంది. అందుకని ఇల్లు కట్టేటప్పుడు ఇంటి పైన కూడా రేడియేషన్ ప్రభావం ఉండకూడదు, వాతావరణంలో రేడియేషన్ ప్రభావం ఉండకూడదు అని చెప్పేసి మట్టిలో ఆవు పేడ కలిపి ముఖ్య అడిగించేవారు. మన ఇంట్లో కూడా ఆ రేడియేషన్ రాకూడదని చెప్పి ఇంటి ముందు కళ్ళాలు ఆవు పేడతో అనిపించేవారు. ఇప్పుడు ఆ రేడియేషన్ వైఫైలో ఇంటర్నెట్లో ఆ రేడియేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మనకు ఈ రేడియేషన్ ప్రభావాన్ని నిర్మూలించేది ఒక ఆవు పేడ మాత్రమే. అలాగే ఆవు పాలల్లో అనేక రకమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఆవు యొక్క సూర్యకేత కాలం నుంచి ఆ ఔషధ గుణాలన్నీ ఆవులో నిర్మాణం అవుతాయి. ఆవు యొక్క శాస్త్రీయత మన పిల్లలకు తెలియజేయాలి. తల్లి పాల కంటే ఎక్కువగా పనిచేసేది ఆవు పాలు. మన పిల్లలకు బుద్ధి జ్ఞాపకశక్తి చక్కగా ఉండాలి అంటే ఏకాగ్రత చక్కగా ఉండాలంటే ప్రతిరోజు ఆవు పాలు దేశీ ఆవు పాలని దేశీ ఆవు నెయ్యిని వాడాలి. దేశీ ఆవు నెయ్యి యొక్క ప్రశస్తి కూడా వస్తుంది. అప్పు చేసి కానీ నెయ్యి వాడమని చెప్తారు మనకు. ఎందుకంటే ఆరోగ్యం బాగుందంటే అసలు అప్పు వేయాల్సిన అవసరం ఉండదు. మనం ఒకసారి ఆరోగ్యం అంటే ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడు మనకు తెలుసు. పరీక్షలు జరిగిన కానీ వైద్యం జరిగిన కానీ చాలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా ఉండదు అంటే ప్రతిరోజు ఖచ్చితంగా భోజనంలో ఆవు నెయ్యి వాడుతుంది. దేశీ ఆవు నెయ్యి ఆవులు మనకు ఆరోగ్యానికి జెర్సీ ఆవు యొక్క పాలు, జెర్సీ ఆవు పాలు మనకు ఇస్తాం. దేశీ ఆవు అంటే గ్రూపులో జెర్సీ ఆవు మాత్రమే మనకు పంచగవ్య ఉత్పత్తులకు మన ఆరోగ్యానికి మనకు మూల్యం చేయడానికి కనబడిచేది. దేశీ ఆవు పాలు మాత్రమే మనకు దేశీ ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి వాడడంతో పాటు గోమూత్రము, గోము ఉత్పత్తులు, గోవు పేడ ఇవన్నీ నిత్య జీవితంలో భాగం కావాలి. కాబట్టి గోశాలను పరిచయం చేయాలి. వాళ్ళ ఆరోగ్యాన్ని సంతోషించాలి. మనం దాచిన ఒక మొత్తం
మరో విగ్రహం చెప్ప మీద రావడానికి సిద్ధంగా ఉన్నది. సుబ్రహ్మణ్యం గారు ఈ సంబంధించిన విషయాలు తిరుపతి రాజు అక్కడ తాడు దేవాలయం ఈశ్వరాంజనేయ దేవాలయం బుధవారపేట ఈశ్వరాంజనేయ స్వామి దేవాలయం యొక్క విగ్రహము చెప్ప మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నది. మంత్రి సుధాకర్ గారి ఆధ్వర్యంలో, సందడి మహేష్ గారి ఆధ్వర్యంలో గణేశుడి నవరాత్రుల పాటు పూజలందుకున్నటువంటి విగ్రహం శివుడి విగ్రహం కూడా మనకు రావడానికి సిద్ధంగా ఉండే మార్గంలో సుధాకర్ సందడి మహేష్ గారు మన నిమజ్జన మహోత్సవ సమితి సభ్యుల యొక్క ఆధ్వర్యంలో 9 రోజుల పాటు పూజలందుకున్నటువంటి విగ్రహం గణేష్ మహారాజుకి వారి విగ్రహం మరో విగ్రహం రావడానికి సిద్ధంగా ఉన్నారు.